బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు ఛానల్. నిన్న సీఎం గారికి కలెక్టర్స్కి ఒక కాన్ఫరెన్స్ జరిగిందండి. ఆ విషయం మీకు తెలిసిందే. ఆ కాన్ఫరెన్స్లో గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున ఎవరికైతే అర్హత కలిగి ఉన్నారో, ఎవరైతే హౌసింగ్ ఫర్ ఆల్ కింద దరఖాస్తు చేసుకుంటున్నారో వాళ్ళకి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకొని కలెక్టర్స్కి కూడా ఆదేశాలు జారీ చేసింది. సో అందులో భాగంగా ఈరోజు మనము ఎవరికి 3 సెంట్లు ఇస్తారు, ఎవరికి 2 సెంట్లు ఇస్తారు, ఇంతకు ముందు స్థలం పొందితే ఇప్పుడు స్థలం పొందొచ్చా, ఇంతకు ముందు స్థలం పొంది అది నచ్చకపోతే ఇప్పుడు మళ్ళీ దాన్ని మార్చుకోవచ్చా, దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే పూర్తిగా మీకు వివరాలు తెలియజేస్తాను. దయచేసి లైక్ చేయండి, 10 మంది ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి క్లియర్గా. స్క్రీన్ మీద చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. ఇల్లు లేని పేదలకు పట్టాల పంపిణీపై కూటమి ప్రభుత్వం అంటే మన గవర్నమెంట్ ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పేసి నిన్న మనకు తెలిసింది. సో అందులో భాగంగానే మనకి ఇక్కడ కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకొని, అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్, రేషన్ కార్డ్ క్రైటీరియా కాదు, రేషన్ కార్డు ఉండాలి. బట్ ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో 2 రేషన్ కార్డులు ఉంటే మనకి అక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారమే స్థలం పంపిణీ చేస్తారు. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తల్లి, తండ్రి, కొడుకు, కోడలు ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు కుటుంబాలకు వేరువేరుగా స్థలాలు ఇస్తారంటే కాదండి, అదంతా ఒకటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కాబట్టి వాళ్ళకి ఆ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ జియో ట్యాగింగ్ ప్రకారము ఇక ఇల్లు స్థలాలు పంపిణీ చేయబోతున్నారని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఓకే, కీలక ఆదేశాలు జారీ చేశారు. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి, ఈ మేరకు జిల్లాల్లో లబ్ధిదారులు ఇంటి స్థలాల గుర్తింపు ప్రక్రియ సమాంతరంగా కొనసాగుతుంది. అంటే మనకు ఒక పక్కన దరఖాస్తు ఫామ్స్ తీసుకుంటూ ఉంటారు, అటు గ్రామాల్లో ఇటు పట్టణాల్లో సచివాలయాల నుంచి. అదేవిధంగా సేమ్ టైం వాళ్ళకి ఇవ్వాల్సిన భూమిని పూల్ చేసుకోవడం, ఎక్కడ ఏ స్థలాలు ఉన్నాయి, ఎక్కడ ఏ లేఅవుట్లు ఉన్నాయి అని చెప్పేసి అది కూడా సైమల్టేషన్ తీసుకుంటూ ఉంటాం. అది ఇక్కడ చెప్పబోయేది. తొలి విడత కింద ఎంపికైన అర్హులకు వీలైనంత త్వరగా ఇంటి పట్టాలు ఇవ్వాలి. తొలి విడత కింద ఎవరైతే అర్హత భావించారో, సో అర్హతగా గుర్తించారో వాళ్ళకి వెంటనే ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. సో మీరు వెంటనే అప్లై చేయడానికి గ్రామ సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోండి. ఓకే, సో దానికి సంబంధించి కూడా నేను ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్ చూపించాను, ఎలా ఫిల్ చేయాలో కూడా చెప్పాను నేను. అది కూడా మన వీడియో ఉంది కాబట్టి చూడండి. సో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 6.53 లక్షల పట్టాలు ఖాళీగా ఉన్నట్టు గుర్తించారు. అంటే 6.53 లక్షల ప్లాట్లు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. సో 2 సంవత్సరాల్లోగా ఇంటి పట్టాలు పంపిణీ పూర్తి చేయాలి. అంటే ఆ ప్లాట్లన్నింటిలో ఈ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే మన ఇక్కడ అత్యధికంగా ఈ జిల్లాల్లో దరఖాస్తు చేసుకున్నారు చూసినట్లయితే ఇప్పటి వరకు కృష్ణా జిల్లాలో నుంచి అత్యధికంగా 15,000 దరఖాస్తులు తీసుకున్నారు ఇంటి పట్టాలకు సంబంధించి, ఇంటి స్థలాలు, పట్టాలు, వాటెవర్. సో ఇప్పటి వరకు 15,000 దరఖాస్తులు వచ్చినాయండి. ఎక్కడంటే కృష్ణా జిల్లాలో మాత్రమే. ఓకే, అలాగే మనకి ఇళ్ల పట్టాల కోసం గ్రామ వార్డు సచివాలయం మొత్తం కలిపి 1,20,000, రాష్ట్ర వ్యాప్తంగా 1,20,000 దరఖాస్తులు ఇప్పటికే గ్రామ సచివాలయాల్లో ఆ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ వారి ద్వారా వీఆర్ఓ గారికి అలా ముందుకెళ్ళినాయి. సో మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, దరఖాస్తులు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దరఖాస్తులు తీసుకుంటా ఉన్నారు. మీరు వెళ్ళి అప్లై చేసుకోండి. సో నెక్స్ట్, ఇప్పటికి కర్నూలు, కాకినాడ, విజయనగరం, ప్రకాశం, ఏలూరు, అలాగే పశ్చిమ గోదావరి, పల్నాడు, కోనసీమ జిల్లాల్లో 5,000 చొప్పున దరఖాస్తులు అందాయి. కడప, తిరుపతి, శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురం జిల్లాల వారికి పరిశీలిస్తే వచ్చిన దరఖాస్తులు 2,000 లోపే ఉన్నాయి. అంటే తక్కువ, అంటే అక్కడ అవేర్నెస్ లేదు. ఇళ్ల స్థలాల పట్టాలకు సంబంధించి దరఖాస్తులు తీసుకుంటున్నారు అనే సంగతి చాలా మందికి తెలియకపోవడం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇలా అలాగే ఆ తక్కువ సీతారామరాజు జిల్లాలో 332 దరఖాస్తులు వచ్చాయి. ఓకే, ఇప్పుడు మనం చూసినట్లయితే ఓవరాల్గా మీకు చాలా డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్ని వీడియోలో క్లియర్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరికీ ఇల్లు పథకం హౌసింగ్ ఫర్ ఆల్ 2025 ద్వారా ఎంత స్థలాన్ని కేటాయిస్తుంది, అది ఎంత ఇస్తుంది అంటే గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు. ఓకే, అలాగే ప్రభుత్వం కేటాయించిన స్థలానికి పట్టా ఇస్తుందా, ప్రభుత్వం మీకు ఇల్లు స్థలం కేటాయించింది దానికి పట్టా ఇస్తుందా? ఎస్, అవును, పట్టా ఇస్తుంది. కేటాయించిన స్థలానికి ఎవరి పేరు మీద అయితే కేటాయింపు జరిగిందో వాళ్ళ పేరున హౌసింగ్ పట్టా అది ఇస్తుంది. అంటే మన ఇంట్లో లేడీస్ పేరున ఇస్తున్నారు కాబట్టి లేడీస్ పేరున హౌస్ పట్టా వస్తుంది. ఓ క్లియర్. సో అలాగే పట్టా తీసుకున్న ఎన్ని రోజుల్లో ఇంటి నిర్మాణం ప్రారంభించాలి. మన పట్టా ఇచ్చింది గవర్నమెంట్, ఆ పట్టా ఇచ్చిన ఎంతలోపు మనం ఇంటిని పూర్తి చేయాలి నిర్మాణం. అంటే ఇంటి స్థలానికి సంబంధించి పట్టా హౌస్ సైట్ ఇచ్చిన తప్పనిసరిగా 2 సంవత్సరాల లోపు మనము ఈ యొక్క పట్టా ఇచ్చిన సందర్భంలో 2 సంవత్సరాల లోపే ఇల్లు కట్టాలి. ఇది జీవో నెంబర్ 23లో మనకి ఆల్రెడీ జీవో ఇచ్చారు. ఆ జీవోలో మనకి క్లియర్గా మెన్షన్ చేశారు, ఈ యొక్క పట్టాని ఇచ్చిన తర్వాత 2 సంవత్సరాల లోపే ఇల్లు కట్టాలి, లేకపోతే పట్టా క్యాన్సిల్ అవుతుంది. అలాగే పట్టా తీసుకున్న 2 సంవత్సరాల ఇంటి నిర్మాణ హౌస్ ప్రారంభించకపోతే ఏమవుతుంది, ఆ పట్టా ఎవరి పేరు ఉందో అది క్యాన్సిల్ అవుతుంది. మనం చెప్పుకున్నది కదా క్లియర్గా. అలాగే రేషన్ కార్డు లేకపోతే అర్హత ఉంటుందా? రేషన్ కార్డు తప్పనిసరి అండి. రేషన్ కార్డు లేకపోతే పథకానికి అర్హత ఉండదు. అలాగే రేషన్ కార్డు ఉండి రేషన్ కార్డులో ఉన్న వ్యక్తుల పేరుపై గతంలో ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా హౌసింగ్ స్కీమ్ కింద హౌసింగ్ పట్టా ఇల్లు కానీ శాంక్షన్ కానీ అయినట్లయితే
మనకి వస్తుంది. ఇది మనకు తెలుసు, గతంలో ఒకసారి మాత్రమే లైఫ్లో వస్తుంది. ఏదైనా ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎవరైనా గతంలో హౌసింగ్ సైట్కి, అది టిట్కో హౌస్ కావచ్చు, ఇంటి స్థలం కావచ్చు, ఇంటి నిర్మాణం కావచ్చు, ఏదేమైనా సరే అది లబ్ధి పొందినట్లయితే ఈ స్కీమ్కి అనర్హులు. ఓకే. అలాగే సొంత ఊర్లో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ఉంటే, అంటే చాలామంది ఏమనుకుంటారంటే మా సొంత ఊర్లో లేదు, పట్ట వేరే ఊర్లో ఉంది, మనకి క్రైటీరియా రాష్ట్రం మొత్తంగా తీసుకుంటారు కాబట్టి మనకి అర్హత సాధించడానికి అవకాశం లేదు. మీకు మీ ఊర్లోనే కాదు, మీ మండలంలో కాదు, మీ జిల్లాలో, రాష్ట్రంలో ఎక్కడున్నా సరే, లేదు దేశంలో ఎక్కడున్నా సరే, అది ఆల్రెడీ మీ ఆధార్ లింక్ అయి ఉంటుంది కాబట్టి అనర్హులు అవుతారు. ప్రస్తుతం ప్రభుత్వంలో కాకుండా గత ప్రభుత్వం హౌస్ పట్టా శాంక్షన్ అయి ఉంటే వారు అర్హులా? లేదు. గతంలో అదే అంటున్నాను, మీరు లైఫ్లో ఒకసారి అని చెప్తున్నా. గతంలో తీసుకున్న మళ్ళీ ఇప్పుడు తీసుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు చాలామంది. బట్ మనకి ఒకటే రూలు, లైఫ్లో ఒకసారి మాత్రమే ఇస్తారు. సో అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ పథకం కింద ఇంటి స్థలం పట్టా పొందినట్లయితే కుటుంబం మొత్తానికి వ్యవసాయ భూమి ఎంత ఉండాలి? మనం చూసినట్లయితే కుటుంబం మొత్తాన్ని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ క్రైటీరియా తీసుకుంటారు కాబట్టి మనకి మాగాని 2.5 ఎకరాల లోపు ఉండాలి, అదే మెట్ట అయితే 5 ఎకరాల లోపు ఉండాలి, రెండు కలిపి 5 ఎకరాల లోపు ఉండాలి. మాగాని 2.5 ఎకరాల లోపు ఉండాలి, మెట్ట 5 ఎకరాల లోపు ఉండాలి, రెండు కలిపి చూసినట్లయితే 5 ఎకరాల లోపు ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే అనర్హులు అవుతారు. గతంలో ఇచ్చిన ఇంటి పట్టా స్థలం ఎక్కడైతే ఉందో ఆ ప్రదేశం నచ్చకపోతే మరలా మీరు మార్చుకోవడానికి అవకాశం ఉందా? ఎస్, దరఖాస్తు చేసుకోవచ్చు, మళ్ళీ మార్చుకోవచ్చు. వీఆర్ఓ గారు, ఆర్ఐ గారు, ఎంఆర్ఓ గారు, తర్వాత ఆర్డీఓ గారు, జేసీ గారు లాగిన్ వెళ్ళి చేంజ్ అయ్యి వస్తుంది, మీరు మార్చుకోవచ్చు నచ్చకపోతే. సో అలాగే ఇంటి పట్టా వచ్చిన తర్వాత ఇల్లు సొంతంగా కట్టుకోవాలా లేదా ప్రభుత్వం కట్టిస్తుందా? చాలామంది అడిగిన డౌట్ ఇది. ఇంటి పట్టా ఇచ్చారు, మరి ఇంటి స్థలం ఇచ్చి పట్టా ఇచ్చి ఇల్లు మేమే కట్టుకోవాలా, ప్రభుత్వం కట్టిస్తుందా అంటే, సొంతంగా కట్టుకోవాలా లేదా ప్రభుత్వం కట్టివ్వాలా అనేది ప్రజలు ఆప్షన్కి ఇవ్వడం జరుగుతుంది. మీరే కట్టుకుంటారా లేదు ప్రభుత్వం కట్టివ్వాలనేది ఆప్షన్ మీకు ఇస్తారు. సొంతంగా కట్టుకునే వారికి ప్రభుత్వం ఎటువంటి హౌసింగ్ పథకాల్లో వారి పేర్లు నమోదు చేసి విడుదల వారికి ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు హౌసింగ్ పట్టాల్లో మీకు హౌసింగ్ సంబంధించి ఏదైతే ఉందో అక్కడ మీకు హౌసింగ్ లోన్ ద్వారా ఇస్తారు. అలా కాకుండా మీరు గవర్నమెంట్ కట్టించాలంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ వారిని కలిసినట్లయితే వాళ్ళు దప్పాల వారీగా మిల్లు కడుతూ ఉంటే దప్పాల వారికి బిల్లు పెట్టి మీకు శాంక్షన్ చేస్తారు. అలాగే చాలామంది అడుగుతుంది, ఆధార్ కార్డులో అడ్రస్ ఆంధ్రప్రదేశ్ దాటి ఉండి ఆంధ్రప్రదేశ్ నివాసులతో అర్హులు అవుతారా? వారు అర్హులు గారు. అడ్రస్ ఆధార్ కార్డులో అడ్రస్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అడ్రస్తో మీ ఆధార్ కార్డు లేకపోయినా, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేకపోయినా మీ స్కీమ్కి అనర్హులు. ఓకే. అలాగే ఆధార్ కార్డు లేకపోతే ఈ పథకాన్ని అర్హులా? సో మనకి ఆధార్ కార్డుకి అర్హులా అంటే, సో ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. ఆధార్ కార్డు తప్పనిసరిగా లేకపోతే అప్లై చేసుకోండి. గతంలో శ్మశాన వాటికలో లేదా ఊరు బయట లేదా ఊరికి చివర ఎక్కడో స్థలం కేటాయించారు. ఎస్, మనకి ఇది అవకాశం ఉంది, మీరు మార్చుకోవచ్చు. శ్మశాన వాటికలో కానీ లేకపోతే సముద్ర తీర ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా మీకు పట్ట ఇచ్చినట్లయితే దాన్ని మీరు మార్చుకోవచ్చు. క్లియర్. సో అలాగే ఈ పథకానికి దరఖాస్తు చేయాలంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి? ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న వీఆర్ఓ గారిని కన్సల్ట్ అవ్వాలి. అక్కడ డిస్లెస్టెడ్ వారి లాగిన్లో అప్రూవ్ చేస్తారు. తర్వాత వీఆర్ఓ గారు లాగిన్ వెళ్తుంది, తర్వాత వాళ్ళు పైకి పంపిస్తారు, ఫార్వర్డ్ చేస్తారు. గ్రామాల్లో అయితే, పట్టణాల్లో అయితే వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ ఉంటారు, వాళ్ళ లాగిన్లో అప్లై చేయాలి. సో అలాగే ఇంట్లో ఎవరి పేరు మీదైనా కరెంట్ మీటర్ ఉంటే ఇది అర్హులా కాదని, ఇంట్లో కరెంట్ మీటర్ ఉండొచ్చు, ఎవరి పేరునైనా ఉండొచ్చు. బట్ దానికి సంబంధించిన క్రైటీరియా మనకి ఎక్కడ కూడా జియో నెంబర్లో 23లో ఎక్కడ కూడా మనకి చెప్పలేదు. సో దాన్ని గుర్తుపెట్టుకోండి. సో బట్ అంటే ఎక్కువగా అంటే 300 యూనిట్లు క్రైటీరియా ఒకటి ఉంది కదా, దాన్ని మనం 6 స్టెప్ వాల్యుయేషన్లో తీసుకున్నట్లయితే అప్పుడు మళ్ళీ మీరు అనర్హులు అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 300 యూనిట్లు దాటి వచ్చిందంటే ఏ స్కీము రాదు కాబట్టి హౌసింగ్ స్కీమ్ కూడా వచ్చే అవకాశం లేదు. అలాగే ఇంట్లో ఎవరు పేరైనా ఆయన హౌస్ ట్యాక్స్ ఉన్నట్లయితే అర్హులా? హౌస్ ట్యాక్స్ కాదండి, హౌస్ ట్యాక్స్ ఉన్నట్లయితే హౌస్ ట్యాక్స్ ఉండొచ్చు, బట్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకూడదు. ఓకే. సో ఇంట్లో ఎవరి పేరునైనా 4 చక్రాల వాహనం ఉంటే, 4 చక్రాల వాహనం ఉన్న ఒక హౌస్ ట్యాక్స్. ఓకే, హౌస్ ట్యాక్స్ అంటే ఇంట్లో మాకు ఇల్లు లేదని చెప్తున్నారు కదా. సో నిజమే, ఇప్పుడు మీరు రెంట్కుంటే మీకు వస్తుంది తప్ప ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన రాదు, హౌస్ ట్యాక్స్ పే చేసిన రాదు. హౌస్ ట్యాక్స్ పే చేస్తున్నారు మీ పేరున, ఇంటి పేరులో మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎవరో పేరున హౌస్ ట్యాక్స్ పే చేస్తున్నారంటే అది ఎట్లా వస్తుంది? హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో 14 ఉన్నారండి, తండ్రి, కొడుకు, భార్య, భర్తలు, కోడలు ఉన్నారు. ఇందులో ఎవరో ఒకరి పేరున హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఒకరు హౌస్ ట్యాక్స్ పే చేస్తున్నారు ఇంటి పెద్ద. సో ఈ సందర్భంలో కూడా రాదు, ఎందుకంటే హౌస్ ట్యాక్స్ పే చేస్తాను మీకు ఇల్లు ఉందని అర్థం. సో ఇంట్లో ఎవరి పేరునైనా హౌస్ ట్యాక్స్ ఓకే. ఇంట్లో ఎవరైనా 4 చక్రాలు వేస్తావు, 4 వీలర్ కూడా క్రైటీరియా ఉంటుంది. ఒకవేళ ఎల్లో ప్లేట్ ఉంటే ఓకే, ట్రాక్టర్ ఉన్నా ఓకే, బట్ కమర్షియల్ పర్పస్ మీద ఓకే. కానీ మనం సొంతంగా వాడుకుంటాం కదా 4 వీలర్ కొనుక్కొని, అదర్ దాన్ ఎల్లో ప్లేట్, అది అనర్హులు అయిపోతారు. ఓకే. అలాగే ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే అనర్హులే, ప్రభుత్వ ఉద్యోగ గవర్నమెంట్ ఎంప్లాయీ అనర్హులే. గతంలో ప్లాట్ ఇచ్చారు,
గతంలో ప్లాట్ ఇచ్చిన వద్ద ఇంటి నిర్మాణం ప్రారంభమై మధ్యలో ప్లాట్ ఖాళీగా ఉండి ఆ ప్లాట్లో ఇంటి నిర్మాణం చేపట్టమని లబ్ధిదారుడు అంటే రద్దు చేసుకోవచ్చు. అవును. సో మీరు కట్టినా అది మీకు నచ్చకపోయినా మీరు రద్దు చేసుకోవచ్చు. అలాగే లబ్ధిదారుల ఎంపికలో ఏమైనా అవకతవకలు ఉన్నాయని మనం గమనించినట్లయితే ఎలా తెలియజేయాలి? గ్రామ సభ ఏర్పడుతుంది గ్రామాల్లో, గ్రామ సభ మీరు చెప్పొచ్చు. అలాగే గ్రామాల్లో ఇంటి పట్టా ఇవ్వడానికి ప్రభుత్వ స్థలం లేకపోతే ఎప్పుడు ఏమవుతుంది, ఎక్కడ ఇస్తారు? సో అదంతా కలెక్టర్ గారు చూసుకుంటారు. కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇంటి పట్టా మీకు అందుతుంది. తప్పుడు సమాచారంతో ఒకవేళ ఇంటి పట్టాన్ని పొందినట్లయితే తప్పుడు సమాచారం తీసుకున్నట్టు రుజువు అయితే ఆ పట్టాన్ని వెంటనే వేరే వారికి ఇచ్చే అవకాశం ఉందా? అవును. సో అది ఆల్రెడీ పట్టాలని ఉంటుంది. సో అలాగే ఈ పథకం ద్వారా ఇచ్చినటువంటి పట్టాను అవసరం నిమిత్తం ఎవరికైనా అమ్ముకోవచ్చు. బట్ మీకు ఫ్రీ హోల్డ్ రైట్స్ రావాలంటే మేము 10 ఇయర్స్ పట్టా ఇచ్చిన కాడ నుంచి 10 ఇయర్స్ మీకు టైం ఉంటుంది. 10 ఇయర్స్ వరకు మీకు ఫ్రీ హోల్డ్ రైట్స్ రావు. ఆ తర్వాత అమ్ముకోవచ్చు. అలాగే ఏపీ హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ ఎలా చేసుకోవాలి? ఇంజనీరింగ్ ఎక్స్టెన్షన్ వర్క్ వచ్చినట్లయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏపీ హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ అప్లికేషన్ ట్రాకింగ్ ఎలా చేసుకోవాలి? సో మీరు వన్స్ అప్లై చేసిన తర్వాత ఏపీ సేవ పోర్టల్కి వెళ్ళి అప్లికేషన్ నెంబర్ కొట్టినట్లయితే ఎక్కడ ఉందో తెలిసిపోతుంది. అలాగే ఈ హౌసింగ్ ఫర్ ఆల్ కింద రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏంటి? ఆధార్ కార్డులు, భార్య భర్త సంతకాలతో, రేషన్ కార్డు, అలాగే బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, భార్య భర్తలది జాయింట్ అకౌంట్, జాబ్ కార్డు జిరాక్స్ ఉంటే జాబ్ కార్డు, దరఖాస్తుదారుని పాస్పోర్ట్ సైజ్ ఉంటే పాస్పోర్ట్ సైజు, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, పనిచేస్తున్న మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చి గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ వారిని అలాగే డిజిటల్ అసిస్టెంట్ వారిని కలిసినట్లయితే మీకు పట్ట ఇవ్వడం జరుగుతుంది. ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ యాక్చువల్గా ఇల్లు కట్టడానికి సహకరిస్తారు. ఇంటి పట్ట మాత్రం వీఆర్ గారు ఆధారంగా ఉంటుంది కాబట్టి ఈ డిజిటల్ అసిస్టెంట్ వీఆర్ గారిని కలిసినట్లయితే మీకు పట్టా వచ్చే అవకాశం. వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఓకే, అందరూ బాగున్నా, అందరికీ మంచి జరగాలి. చాయ్.